తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 నుంచి 9 స్థానాలు, బీజేపీ 6 నుంచి 7 స్థానాలు దక్కించుకుంటుందని బిగ్ టీవీ సర్వే చెబుతుంది. ఎప్పట్లాగానే ఎంఐఎం ఒక స్థానం దక్కించుకోనుంది. అయితే 12 సీట్లు మావే అని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలు మాత్రం నెరవేరవని తేల్చి చెబుతోంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎంత ఓటు శాతం పడిందో చూద్దాం. ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ కు 37% ఓట్లు పడ్డాయి. బీజేపీకి అత్యధికంగా 48% ఓట్లు పడ్డాయి. ఇక బీఆర్ఎస్ కు 9%, ఇతరులకు 4% ఓట్లు పడ్డాయి. ఇక్కడ 11% ఓట్ల లీడ్తో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునుంది. నెక్స్ట్ పెద్దపల్లిలో కాంగ్రెస్ కు 37%, బీజేపీకి 31%, బీఆర్ఎస్ కు 24% ఓట్లు పడ్డాయి. ఇక ఇతరులకు 8% ఓట్లు పడ్డాయి. ఇక్కడ 6% అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నది. అటు కరీంనగర్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా భారీగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో 44% ఓట్లు కాంగ్రెస్ కు, 26%, బీఆర్ఎస్ కు 21% ఓట్లు పడ్డాయి. ఓవరాల్ గా చూస్తే 18% లీడింగ్ ఓట్లతో ఈ స్థానాన్ని కైవసం చేసుకునుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ అధికంగా 42% ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ కు 36%, బీఆర్ఎస్ కు 16%, ఇతరులకు 6% ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఓవరాల్ గా 6% లీడింగ్ ఓట్లతో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునుంది. అటు జహీరాబాద్ సెగ్మెంట్ లో కూడా బీజేపీకి 41%, కాంగ్రెస్ కు 35%, బీఆర్ఎస్ కు 20% ఓట్లు పడ్డాయి. ఇక్కడ 6% అధికంగా ఓట్లు సాధించి బీజేపీ ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అటు మెదక్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు చాలా ఈజీ అనుకున్నారు ఆ పార్టీ నేతలు. బట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూస్తే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు తెలుస్తోంది. బీజేపీకి 37%, కాంగ్రెస్ కు 35% ఓట్లు పడ్డాయి. ఇక బీఆర్ఎస్ కేవలం 24% ఓట్లకే పరిమితమైంది. ఇతరులకు 3% ఓట్లు పడ్డాయి. ఇక్కడ జస్ట్ 2% ఓట్ మార్జిన్తో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి. బట్ ఇది అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మల్కజ్గిరి ఇక్కడ కూడా బీజేపీకి అత్యధికంగా 44% ఓట్లు పడే ఛాన్స్. ఆ తర్వాత కాంగ్రెస్ కు 28%, బీఆర్ఎస్ కు 22%, ఇతరులకు 6% ఓట్లు పడ్డాయి. 16% మార్జిన్తో ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇటు సికింద్రాబాద్ లో కూడా హోరాహోరీ పోరు తప్పినట్లు కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి 40%, కాంగ్రెస్ కు 38% ఓట్లు పడ్డాయి. ఈ రెండు పార్టీల మధ్య జస్ట్ 2% వేరియేషన్ మాత్రమే ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీనే గెలిచే ఛాన్స్ కనిపిస్తున్నా ఈ ఫలితం కూడా తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక చేవెల విషయానికి వస్తే చేవెలలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు ఎడ్జ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ కు 41% ఓట్లు పడగా బీజేపీకి 39% ఓట్లు పడ్డట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ కు 16%, ఇతరులకు 4% ఓట్లు పడ్డట్లు తెలుస్తుంది. ఇక్కడ 2% ఓట్ మార్జిన్తో కాంగ్రెస్ ఈ స్థానం కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి 45%, కాంగ్రెస్ కు 37%, బీఆర్ఎస్ కు 15%, ఇతరులకు 4% ఓట్లు పడినట్లు తెలుస్తుంది. అటు నాగర్ కర్నూల్లో హోరాహోరీ పోరు తప్పనట్లు కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ కు 42%, బీజేపీకి 33%, బీఆర్ఎస్ కు 20% ఓట్లు పడ్డట్లు రిపోర్ట్ చెబుతుంది. ఇక్కడ 9% ఓట్ మార్జిన్తో కాంగ్రెస్ గెలవడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నల్గొండ. ఇక్కడ కాంగ్రెస్ కు అత్యధికంగా 43% ఓటింగ్ పడినట్లు తెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కు 28%, బీజేపీకి 21% ఓట్లు పడినట్లు తెలుస్తుంది. ఇక్కడ 22% ఓట్ మార్జిన్తో కాంగ్రెస్ గెలవనున్నట్లు సమాచారం. అటు భువనగిరిలో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఏకంగా 46% ఓటింగ్ జరిగింది. బీజేపీకి 27%, బీఆర్ఎస్ కు 21%, ఇతరులకు 5% ఓటింగ్ పడింది. ఇక్కడ కూడా 19% ఓట్ మార్జిన్తో కాంగ్రెస్ గెలవనుంది. ఇటు వరంగల్ చూస్తే వరంగల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగిన గెలుపు మాత్రం కాంగ్రెస్దే అని తెలుస్తుంది.
ఇక్కడ కాంగ్రెస్ కు 40%, బీజేపీకి 30%, బీఆర్ఎస్ కు 21% ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా 10% ఓట్ మార్జిన్ తో కాంగ్రెస్ గెలవనుంది. ఇక మహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ కు 41%, బీఆర్ఎస్ కు 26%, బీజేపీకి 23% ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ 18% ఓట్ల తేడాతో గెలవనుంది. ఇక ఖమ్మం చూస్తే ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కు అత్యధికంగా 47% ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీజేపీకి 21%, బీఆర్ఎస్ కు 22% ఓట్లు పడ్డాయి. ఇక్కడ 26% మార్జిన్ తో కాంగ్రెస్ గెలుపొందనుంది. ఇక హైదరాబాద్ లో అక్బరుద్దీన్ ఓవైసీ గ్రాండ్ విక్టరీ కొట్టనున్నారు. ఎంఐఎంకు ఏకంగా 49% ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీజేపీకి కూడా 31% ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కు 11%, బీఆర్ఎస్ కు అయితే కేవలం 7% ఓట్లే పడినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ 8 నుంచి 9, బీజేపీ 6 నుంచి 7 సీట్లు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకోనుందని చెప్తుంది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్.